ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. అన్నా డిఎంకే సమన్వయకర్త మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇవాళ అధికార డిఎంకే తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అన్నా డిఎంకే నుంచి బహిష్కరణకు గురైన మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇవాళ సీఎం స్టాలిన్ సమక్షంలో డిఎంకేలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. దివంగత జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న పన్నీర్ సెల్వం అన్నా డిఎంకేలో ఎడప్పాడి పళనిస్వామితో కలిసి ఆధిపత్య పోరులో పరాజయం పాలై పార్టీకి దూరమయ్యారు. సుదీర్ఘకాలం పాటు ఒంటరి పోరాటం చేసిన ఆయన ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ అయిన డిఎంకేలో చేరాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణ తమిళనాడులో పట్టున్న పన్నీర్ సెల్వం డిఎంకేలో చేరిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకేకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. బలమైన ప్రతిపక్షం లేకుండా చేసే వ్యూహంలో భాగంగానే డిఎంకే అధినేత స్టాలిన్ పన్నీర్ సెల్వం చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. ఈ రోజు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఒక పెను సంచలనం కూడా మాట్లాడిగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏడీఎంకే పార్టీకి సంబంధించి ప్రధాన నాయకుడిగా అలాగే జయలలితకి సంబంధించినటువంటి అతి సన్నిహితంగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం అయితే మాత్రం ఈ రోజు డిఎంకే పార్టీ చేరడం కూడా జరిగింది. ఇది కూడా చెన్నై డిఎంకే ప్రధాన కార్యాలయంలో అయితే మాత్రం సీఎం స్టాలిన్ కండువా కప్పి కూడా పన్నీర్ సెల్వం అయితే డిఎంకే పార్టీలోకి ఆహ్వానించడం అయితే జరిగింది. ఇది వరకు గత వారం రోజుల్లో కూడా 2 సార్లు సీఎం స్టాలిన్ అయితే కూడా కలిసి ఒక పార్టీలో చేరనున్నట్టుగా కూడా కొన్ని భేటీలు కూడా జరిగాయి. ఈ రోజు అధికారికంగా సీఎం స్టాలిన్ సమక్షంలో డిఎంకే పార్టీలో చేరడంతో పాటుగా రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ కి సంబంధించి అయితే మాత్రం ఇది ఒక పూర్తి స్థాయి రాజకీయాల్లో కూడా కొన్ని పెను సందేశాలను కూడా సృష్టించేది కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ప్రధాన నేత అలాగే జయలలితకి సంబంధించినటువంటి అదే సన్నిహితంగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఒక ఏఐడిఎంకేను వదిలి డిఎంకే పార్టీలో చేరడం అనేది కూడా రానున్నటువంటి అసెంబ్లీలో ఏఐడిఎంకే పార్టీకి అయితే మాత్రం చాలా ఎఫెక్టివ్ గా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో గతంలో చూసుకుంటే మాత్రం జయలలిత చనిపోయిన తర్వాత 2016లో కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అలాగే రామనాథపురం నుంచి కూడా అత్యధిక ఎక్కువ ఓట్ల శాతంతో కూడా గెలిచినటువంటి పన్నీర్ సెల్వం అలాగే ఏఐడిఎంకేలో ఉన్నటువంటి కొన్ని విభేదాల కారణంగానే ఒక పార్టీ నుంచి కూడా బయటకు రావడం, దాంట్లో ఉండి ఒక సీట్ల పొత్తులతో పాటుగా సీట్లు పంపకాల మీద మారడం, వీళ్ళిద్దరికి కొంచెం సమన్వయం కూడా దెబ్బతినేసి అయితే మాత్రం ఎప్పటి నుంచో కూడా బయట రావడం అయితే జరిగింది. దీంతో పన్నీర్ సెల్వం అయితే మాత్రం గతంలో చూసుకుంటే అమిత్ షాతో కూడా భేటీ చేసి ఏఐడిఎంకేని అమిత్ షాతో మాట్లాడి ఒక దీంట్లో కూడా అంటే పొత్తు పెట్టుకోవాలనేసి అయితే మాత్రం అప్పుడు కొన్ని ఇవి చేశారు. కాకపోతే అప్పటికే వాటికి అంతా కూడా నెరవేరకపోగా నేరుగా సీఎం స్టాలిన్ అయితే మాత్రం సీఎం స్టాలిన్ తో మాట్లాడిన తర్వాత తను కూడా సీఎం స్టాలిన్ తో మాట్లాడిన తర్వాత అధికారికంగా కూడా చేరవచ్చనేసి అయితే మాత్రం ఇదివరకు అయితే మాత్రం తెలిపారు. ఇక తెలిపిన తర్వాత కూడా అప్పటికే ఒక పళనిస్వామి సీఎం స్టాలిన్ తో మాట్లాడినప్పుడు కూడా ఈ యొక్క చేరడం దానిపైన అయితే మాత్రం ఒక కొలిక్ అయితే వచ్చింది. కొలిక్ వచ్చిన తర్వాత అయితే మాత్రం ఒక రాజకీయ వర్గాలకు సంబంధించి అయితే మాత్రం ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక దక్షిణ తమిళనాడులో ఎక్కువగా కూడా పన్నీర్ సెల్వంకి అయితే పట్టుంది. అలాగే ఈ యొక్క వర్గానికి సంబంధించి అయితే మాత్రం పన్నీర్ సెల్వం వర్గం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏఐడిఎంకేలో ప్రధాన నేతలుగా అయితే మాత్రం కొనసాగుతా ఉన్నారు. అలాగే రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా పన్నీర్ సెల్వం డిఎంకే పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్నట్టుగా సీఎం స్టాలిన్ కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దీంతోనే ఈ రోజు అధికారికంగా కూడా డిఎంకే పార్టీలో చేరడంతో పాటుగా తమిళనాడులో రాజకీయాల్లో కూడా ఇది ఒక సెన్సేషనల్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే
ఇప్పటికే ఒక పళనిస్వామితో జరిగినటువంటి ఒక సీట్ల పంపకం మీద అయితే మాత్రం పన్నీర్ సెల్వంకి ఒక పళనిస్వామికి జరిగినటువంటి ఒక ఆధిపత్య పోరులో అయితే మాత్రం ఎప్పటి నుంచో కూడా ఏఐడిఎంకేకి దూరంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత ఏఐడిఎంకేని రాజకీయంగా అంటే జయలలిత చనిపోయిన తర్వాత తన ఫోటోని టేబుల్ మీద పెట్టుకొని ఒక తమిళనాడు సీఎం గా ఉంటూ కొన్ని కార్యకలాపాలు కూడా జరిపినట్టుగా కూడా అందరికీ తెలుసు. సో జయలలిత చనిపోయిన తర్వాత ఒక పార్టీని తనే దగ్గరుండి కూడా ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మరొక వైపు జయలలితకి అయితే మాత్రం చాలా సన్నిహితంగా ఉండేటువంటి పన్నీర్ సెల్వం ఏఐడిఎంకేను వదిలి డిఎంకేలో చేరడం అనేది అయితే మాత్రం రానున్నటువంటి అసెంబ్లీ నేపథ్యంలోనే తనకు ఈసారి ఖచ్చితంగా రామనాథపురం నుంచే కూడా పోటీ చేసి అక్కడి నుంచే గెలిచి డిఎంకేలో అయితే మాత్రం కీలక నేతగా ఎదగాలన్న ఒక నేపథ్యంతోనే సీఎం స్టాలిన్ తో పలుసార్లు అయితే మాత్రం భేటీ అయితే అయ్యారు. భేటీ అయిన తర్వాత నిన్న అధికారికంగా అయితే మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. ఈ రోజు చెన్నైలో ఉన్నటువంటి డిఎంకే ప్రధాన కార్యాలయంలో కూడా సీఎం స్టాలిన్ కండువా కప్పి కూడా పార్టీలోకి ఆహ్వానించడంతో పన్నీర్ సెల్వంకి సంబంధించినటువంటి కొంతమంది అగ్రనేతలు కూడా దీంట్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో వీళ్ళంతా కూడా సీఎం స్టాలిన్ కి అయితే మాత్రం సపోర్ట్ చేస్తే రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఈసారి డిఎంకే పార్టీని గెలుస్తుందనేసి ఒక ధీమాతో కూడా దీంట్లో చేరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇది వరకు ఇప్పటికే తమిళనాడుకి సంబంధించి రాజకీయాలుగా చూసుకుంటే మాత్రం తమిళ సూపర్ స్టార్ అయినటువంటి విజయ్ అయితే మాత్రం తను టీవీకే పార్టీ పెట్టడం, తర్వాత తను కూడా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేయడం అనేది అయితే ఉంది. తర్వాత నిన్నైతే మాత్రం జయలలిత జయంతి రోజున రామనాథపురంలోనే తన సన్నిహితంగా ఉండేటువంటి శశికళ కూడా ఒక పార్టీ పెడుతున్నాం అనేసి అయితే మాత్రం తన జెండా కూడా ఆవిష్కరించడం జరిగింది. దీంతో డిఎంకే అలాగే టీవీకే ఏడీఎంకే పార్టీల మధ్య అయితే మాత్రం త్రిముఖ పోరు అయితే మాత్రం ఉంటుందనేసి అయితే మాత్రం రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ యొక్క ఏఐడిఎంకే గత రెండు సార్లుగా అయితే మాత్రం ఓడిపోయినప్పటికీ తనలో కీలక నేతగా అయితే పనిచేసినటువంటి, అలాగే తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి పన్నీర్ సెల్వం అయితే మాత్రం ఇక్కడ నుంచి అక్కడికి జంప్ అయిపోవడంతో తన వర్గం నుంచి కూడా వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా కూడా దీనికి షిఫ్ట్ అయిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక దక్షిణ తమిళనాడులో ఎక్కువ ఓటు శాతం గాని అలాగే తన వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా అధిక సంఖ్యలో కూడా ఉంటున్నారు. దీని ద్వారానే సీఎం స్టాలిన్ కూడా డిఎంకే పార్టీలో చేరడానికి అయితే మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో డిఎంకే పార్టీకి ఎక్కువగా కూడా ఈ యొక్క పన్నీర్ సెల్వం చేరడంతో పాటుగా ఎక్కువగా కూడా ఓటు శాతం అయితే పెరగనున్నది. మళ్ళీ కూడా డిఎంకే పార్టీనే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉందనేసి అయితే మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ యొక్క ఏఐడిఎంకే పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అన్న దానిపైన అయితే ఉంది. మరోవైపు ఏఐడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ గా వ్యవహరిస్తున్నటువంటి పళనిస్వామి అయితే మాత్రం ఏఐడిఎంకేలో పన్నీర్ సెల్వం తీసుకునేటువంటి సమస్య లేదు అనేసి కూడా ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వడంతో పాటుగా అటు ఏఐడిఎంలోకి వెళ్ళకపోవడంగా డిఎంకే పార్టీలో చేరడంతో ఇప్పుడు మరింత బలం చేకూరిందనేసి అయితే మాత్రం రాజకీయ వర్గాలుగా కొన్ని వెనుకడైతే వినిపిస్తా ఉన్నాయి. ఇక రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి రామనాథపురంనే టార్గెట్ గా తీసుకొని అక్కడి నుంచి మాత్రమే పోటీ చేయాలనేసి అయితే మాత్రం పూర్తి స్థాయిగా కూడా డిఎంకే పార్టీలో కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయాన చెన్నైలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో డిఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం సమక్షంలో కూడా పళనిస్వామి అయితే మాత్రం డిఎంకేలో చేరడంతో పాటుగా ఒక క్లారిటీ కూడా వచ్చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేష్.